అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో రివ్యూ జరుగుతుంది. ఈ రివ్యూకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, పాండరంగారెడ్డి గారికి, అదేవిధంగా నవీన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరైన మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఈడీఏ అండ్ అదర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారం. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా మొన్న 26వ తారీఖు నాడు లాంచ్ చేసి ఆ స్కీమ్స్ అన్నీ కూడా లబ్ధిదారులకు చివరి లబ్ధిదారు వరకు కూడా అందే విధంగా చర్యలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈ 2 ప్రత్యేక లక్ష్యాలతోటి ప్రభుత్వము ఈ స్కీమ్స్ని ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయడం జరిగింది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుని కూడా ఈ పథకము నిరాకరించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకము కంపల్సరీ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, అనర్హతలు కలిగి ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్కీములో తాగలేదు. ఖచ్చితంగా అవుట్ రైట్గా ఎవరైనా ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో బుధవారం రోజు వచ్చినప్పుడు ఈ రేషన్ కార్డుల కొరకు, పెన్షన్ కొరకు విపరీతంగా అప్లికేషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అన్ని తగ్గియడానికి అసలు అవసరమే లేదు. రొటీన్గా జరిగే ప్రాసెస్కు ఎమ్మెల్యే చేస్తలేడని, అధికారులు చేస్తలేడని, ప్రభుత్వం ఇస్తలేదని ఇటువంటి అపోహలన్నీ తొలగించడానికి చాలా స్పష్టమైన మెసేజ్ తోటి ఈ రివ్యూని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన 26వ తారీఖు నాడు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో, మండలానికి ఒక్కొక్క గ్రామం, అబ్దుల్లాపూర్ మెట్టు కవాడిపల్లి, మనము కప్పపాడు ఇబ్రహీంపట్నము, లింగంపల్లి మంచాలి మండల్, అదేవిధంగా తక్కలపల్లి యాచారం మండలంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్లకు డబ్బులు కూడా అకౌంట్లో పడినాయి. పూర్తిగా అందరి రైతులకు అంటే అగ్రికల్చర్ ధరణి పాస్బుక్ నుండి 1 జనవరి 2025 నాటికి ఎవరైతే ధరణి పోర్టల్లో ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ఎంఆర్ఓలు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ లిస్టులు ప్రిపేర్ చేసినారు సార్. మనం గ్రామాల వారీగా కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా వస్తే వాళ్ళ ముందు వినిపించడం జరిగింది, డిస్పోజ్ కూడా చేయడం జరిగింది సార్. నాకు తెలిసినంత వరకు ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగిలలేదు సార్. సేకరణ జరిగిన భూములకు, ఆబాది భూములకు, రోడ్లకు, గ్రామ కంఠానికి, ఇండస్ట్రీస్కు, పౌల్ట్రీ, ఇతరత్ర నాన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్కు, అదేవిధంగా గుట్టలు ఎక్కడైతే అసలు ఆ భూమి ఏర్పడ్డ కాడి నుంచి ఇంతవరకు కల్టివేషన్ చేయని భూములకు మాత్రము ఖచ్చితంగా రాదు సార్. ఈ రైతు భరోసా ఇవ్వద్దని గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఆదేశించున్నది. కాబట్టి ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది సార్. ప్రజావాణిలో వచ్చినాయి కానీ, సీఎం ప్రజావాణిలో వచ్చినాయి కానీ అన్ని అప్లికేషన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది సార్. ఎంపీడీఓస్ వాళ్ళ ఆఫీసర్స్ తోటి హౌస్ సైట్ ఉన్నది ఒక జాబితా, హౌస్ సైట్ లేని వాటి ఒక జాబితా తయారు చేసి దాని మీద కూడా ఆబ్జెక్షన్స్ తీసుకొని డిస్పోజ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కూడా సాచురేషన్ మోడ్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. శాంక్షన్ ఇవ్వడం సెకండ్ స్టెప్ సార్. బట్ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎవరికి కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ జాబితాలో చోటు కల్పించడం జరిగింది. ఆత్మీయ భరోసా కూడా స్పష్టంగా భూమి లేని వ్యవసాయ కార్మికులు
2023-24 సంవత్సరంలో కనీసం సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన వేజ్ సీకర్ అంటే NREGS కార్డు ఉంది. గత సంవత్సరంలో మినిమం 20 డేస్ పనిచేసిన అందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో వాళ్ళకి జాబితాలో చోటు కల్పించడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా మొన్న 4 గ్రామాలు ఏదైతే మనము లాంఛనంగా ప్రారంభించుకున్నామో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయి సార్ అకౌంట్లో. మిగతా వాళ్ళకి కూడా రెగ్యులర్ గా పడుతున్నాయి సార్, కంటిన్యూస్ గా పడుతుంది ఇవ్వడం జరిగింది. మొన్న గ్రామ సభలలో వచ్చిన అప్లికేషన్స్, మీ సేవలో వచ్చిన అప్లికేషన్స్ మాత్రం ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది సార్. దాని మీద మళ్ళీ గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు ఈ 2-3 రోజుల్లో. మనం డోర్ టు డోర్ మనము అది కూడా ఎక్కడ పోయిందో కరెక్ట్ రావాలి కదా. మళ్ళా నెక్స్ట్ దాని మీద ఈ సేవ కానీ ఇది కానీ అది కానీ ఏదన్నా మళ్ళీ ఫైనల్గా డోర్ టు డోర్ మున్సిపాలిటీలలో కానీ వార్డులలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ అది చాలా ఇంపార్టెంట్. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏంటంటే మన ప్రభుత్వము అందరికీ సాచురేషన్ మోడ్లో కార్డ్స్ ఇస్తుంది కాబట్టి ఎవరికి లిమిట్ లేదు కాబట్టి అర్హత కలిగిన వాళ్ళకి సంబంధం లేకుండా ఇన్కమ్ క్రైటీరియా తీసుకోమని చెప్పేసి స్పష్టంగా ఉన్నది కాబట్టి ఆ 2 క్రైటీరియాలను ఫాలో అవుతూ ఖచ్చితంగా మళ్ళీ గ్రామాలకు పోయినప్పుడు అధికారులు కానీ ఇంకో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు గ్రామాలకు పోయినప్పుడు రేషన్ కార్డు రాలేదు అని అప్లికేషన్ రావద్దు అనే ఉద్దేశంతో సార్ చెప్పాడు. కాబట్టి అధికారులు కూడా అది దృష్టిని చేతులు ఎత్తుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు అందుతలేదు అనేది రీజన్ చెప్తూ దాని మీద మళ్ళీ మనము డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది స్పష్టంగా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఇచ్చిన ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళడానికి అర్హులైనటువంటి ఒక్కరు కూడా మాకు రాలేదు అని చెప్పడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ డోరు దాకా తీసుకుపోయి ఇవ్వడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అందుకే ఈరోజు రమ్మన్నా. ముందు రైతు భరోసా కోసం ఎంతమంది చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడితే నాకు కూడా అర్థమవుతుంది. ఏవో మంచాల్ ఏవో యాచారం సార్, నాది మేము రైతు భరోసాకి. రైతు భరోసా ఓకే, మీరు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమందికి రాలేదు, రాకపోతే ఎందుకు రాలేదు, అర్హులైనటువంటి వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వలేకపోయినాం, మీరు మండల్ వైజ్ గా మీరు అన్ని తీసుకొని మీరు మాట్లాడండి. ఎవరు ఒకరు మాట్లాడదు. ఓకే, ఎవరు చేసిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఐడెంటిఫికేషన్ ఎవరు? మీరు ఆయన ప్రతి ఊరికి వచ్చిండ్రా? మీరు వచ్చిండ్రా? మరి ఎట్లా చేస్తారయ్యా అది? ఇప్పుడు ఊర్లో 100 మంది ఉంటారు ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు. ఏదో పాత లిస్ట్ పెట్టి మనం వచ్చింది ఇది ఇదే వచ్చిందని చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు. పాత లిస్టుతో సంబంధం లేదు. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఉంటారు. ఇంకా చూస్తున్నది అవునా? ఎండిఓస్, హౌసింగ్, మున్సిపాలిటీ, మీరు ఎన్ని ఇండ్లు ఇస్తాము? మేము 3.5 సంవత్సరాలకి ఇస్తామని చెప్పినాం. ఏ మండలానికి ఎన్ని ఇస్తాము, ఏ ఊరికి ఎన్ని ఇస్తాం అనేది డిసైడ్ అయ్యేది తర్వాత. ఎవరో రాసిస్తే కాదు, ఎలిజిబిలిటీ ఎవరున్నారు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇండ్లు ఎంతమందికి ఇస్తాం? మేము 5 సంవత్సరాలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఇవ్వడానికి మేము ప్లాన్ చేసినాం. అది సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నప్పుడు మీరు ఒక గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామంలో ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నారు ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఎవరెవరు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో
నీ దగ్గర సపోజ్ నీ మండలం ఉంది, నీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? గ్రామ పంచాయతీకి ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు? టెంటేటివ్ గా 407 విలేజ్ వైజ్ అడుగుతున్నా. నేనేమంటున్నానంటే మీరు రేపటి ప్రభుత్వ ఉద్దేశం కనుక దీనికి మనకు స్ట్రిక్ట్ గా అంటే జీవోస్ ద్వారా మనకు నామ్స్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. ఆ నామ్స్ ప్రకారము ఎవరైతే అంటే రూరల్ లో అయితే కుటుంబం మొత్తం యొక్క ఆదాయము 1,50,000 లోపు ఉన్నట్టయితే వాళ్ళు ప్రతి స్కీమ్ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే అర్బన్ లోకి అంటే మున్సిపాలిటీస్ లో కానీ సిటీలో కానీ ఎవరున్నా కూడా వాళ్ళకు 2 లక్షల లోపు ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ సోర్స్ 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని స్కీమ్లకు ఎలిజిబిలిటీ అవుతుంది అనేది ఉంది. అలాగే సపోజ్ ఇప్పుడు కొంత డైలమా ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయి ఉంటారు, వాళ్ళ పెన్షన్ నెలకు 5,000 10,000 వస్తుంది, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ